ఈరోజైతే ఒక మంచి రుచికరమైన ఇడ్లీతో ఉప్మా అయితే రెడీ చేసుకున్నా. చూడండి, వేడి వేడి ఇడ్లీ ఉప్మా అయితే రెడీ చేసుకున్నాను. ఆల్రెడీ మనం ఇడ్లీలు చేస్తాం కదా, ఆ మిగిలిపోయిన ఇడ్లీలు ఉంటాయి కదా, వాటిని అయితే మంచిగా పోపు వేసుకుంటే ఇడ్లీ ఉప్మా అయితే రెడీ అయిపోతుంది సింపుల్గా. ఇది టేస్టీగా. ఊకే ఇడ్లీలు అయితే తినబుద్ధి కాదు కదా, అందుకనే ఈరోజు అయితే నేనైతే ఇడ్లీ ఉప్మా అయితే రెడీ చేసుకున్నా. చూడండి, మంచిగా పోపు గింజలు అన్నీ వేసి ఇడ్లీ ఉప్మాని అయితే రెడీ చేసుకున్న ఉప్మాని అయితే ఒక గిన్నెలో అయితే వేసి ఇలా మంచిగా డెకరేషన్ అయితే చేసుకున్నాను. వీటిని అయితే ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నా. ఇందులోకి అయితే ఆల్రెడీ ఇడ్లీ అయితే పుల్ల పుల్లగానే ఉంది. దీన్ని అయితే ఇప్పుడు దీంట్లోకి అయితే ఏం అవసరం ఉండదు. పోపుకైతే జీలకర్ర ఆవాలు, ఎండుమిర్చి, కలమాకు, పచ్చిమిర్చి, మినపప్పు, శనగపప్పు ఇలా వేసి ఇడ్లీలను పొడి పొడి చేసి ఇలా వేసుకొని కొద్దిగా సేపు బాగా వేయించుకుంటే వేడిగా చాలా వేడిగా అయిపోతుంది. ఇక వేడి చేసిన రెడీ అయిపోయిన ఉప్మాని అయితే ఇలా డెకరేషన్ని ఒక గిన్నెలో వేసి, ఆ గిన్నె మాత్రం ఇలా వేసి దాని మీద అయితే ఎండుమిర్చి, వేయించిన కరివేపాకు అయితే పెట్టుకొని రెడీగా ప్లేట్లో అయితే వేసుకున్నాను. చూడనీకే కలర్ఫుల్గా చాలా బాగుంది. మరి టేస్ట్ ఎలా ఉందనుకుంటున్నారు? టేస్ట్ కూడా చాలా బాగుంది. పుల్ల పుల్లగా టేస్టీగా, నిమ్మకాయ టమాటా వేయకున్నా సరే, కానీ ఇడ్లీ ఉన్న మినపప్పు పుల్లగా అయిపోయింది కాబట్టి అవసరం లేకుండా మంచిగా పుల్ల పుల్లగా టేస్టీగా చాలా బాగుంది. మరీ ఎక్కువ పుల్లగా ఉంటే కూడా నాకు ఇష్టం ఉండదు. నేను ఎలా పుల్లగా తినగలుగుతానో అంత పుల్లగానే మాత్రమే ఈరోజు అయితే ఇడ్లీ ఉన్నది. ఇక ఇడ్లీని అయితే మంచిగా అయితే పోపు వేసుకొని ఇలా వేసుకొని టేస్ట్ అయితే చేస్తున్నాను. చాలా బాగుంది. ఈ ఇడ్లీ ఉప్మాని అయితే ఎక్కువ శాతం అయితే ఇడ్లీలు మిగిలినప్పుడే చేసుకుంటాము. ఇడ్లీలు వేస్ట్ ఖరాబ్ చేయకుండా మిగిలిపోతూ ఉంటాయి కదా, వాటిని చాలామంది పడే బుద్ధి కాక ఏం చేయాలో అర్థం కాదు. అలాంటప్పుడు ఇలా స్పైసీగా పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి ఉప్మాని అయితే చేసుకొని ఇలా టేస్టీగా అయితే తినేయచ్చు. నేను కూడా ఈరోజు అలానే వేస్ట్ చేయకుండా మంచిగా బాగా ఆకలి వేసింది, ఏదో ఒకటి తినాలి అనిపించింది. వెంటనే ఇడ్లీలు ఉన్నాయి, ఇంకేముంది చట్నీ లేదు, ఖాళీ ఇడ్లీలు ఉన్నాయి. ఇడ్లీలతోటి ఏం చేయాలి, ఇవి ఎట్లా తినాలి అని అనుకున్నాను. ఇక తర్వాత నాకైతే ఉప్మా చేసుకోవాలని ఆలోచన కలిగింది. ఇక వెంటనే నేను కూడా చాలా రోజులైంది తినక, ఇడ్లీలతోటి ఇలా చేసుకొని తినాలి అని అనిపించింది. చేసుకుందాము అని అనుకునేలోపు ఇడ్లీలు అయితే ఉన్నవి, వేసిన ఇడ్లీలు ఉదయంవి. ఇక తర్వాత నేనైతే ఇష్టంగా దగ్గరుండి ఇలా ట్రై చేసి మంచిగా డెకరేషన్ చేసి రెడీ చేసుకొని తింటున్నా. టేస్ట్ మాత్రం చాలా బాగుంది నిజంగా అండి. ఇడ్లీ ఉప్మా పొడి పొడిలాడుతూ ఉంటుంది. మనమైతే మామూలు ఉప్మా అయితే ఏదో రకంగా కొంచెం పల్చగా, కొంచెము మెత్తగా ఏదో విధంగా ఉంటుంది. ఈ ఇడ్లీ ఉప్మా చూడండి, పొడి పొడిలాడుతూ చాలా బాగా అనిపిస్తుంది. అసలు దీంట్లోకి చట్నీ కానీ ఏది కానీ అవసరమే లేదు. మనం కొన్ని పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాం అనుకో, టేస్ట్ చాలా బాగా కారంగా చాలా బాగా అనిపిస్తుంది. ఇలా పొడి పొడిలాడుతున్న ఉప్మా నిమ్మకాయ పిండుకోకున్నా సరే, అందులోనే ఇడ్లీలోనే ఉన్న పుల్లతనం టేస్ట్ ఈ ఉప్మాకి అయితే టేస్ట్ చాలా బాగా ఉంటుంది. ఆ పులుపు మొత్తం మీద ఓ చక్కటి ఉప్మా ఇడ్లీతో వేస్ట్ చేయకుండా ఇలా స్పైసీగా పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి చేసిన ఉప్మాని అయితే టేస్టీగా అయితే తినేస్తూ మధ్య మధ్యలో పచ్చిమిర్చి కారం తగులుతూ టేస్ట్ చాలా బాగుంది. మొత్తం మీద అయితే ఇడ్లీలతోటి ఒక మంచి టేస్ట్ ఉప్మా అయితే తినేస్తున్నాను నేనైతే. మిగిలిపోయిన ఇడ్లీలు పడేయకుండా ఇలా ఉప్మా చేసుకొని తింటే ఉంటుంది చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అసలు వంట వచ్చిన వాళ్ళకి ఎన్ని ఐడియాలు వస్తాయో. ఏదైనా వస్తువు మిగిలిపోయిందంటే దాన్ని అయితే ఏదో విధంగా చేసుకొని ఇలా తింటూ ఉంటారు. కొంతమంది తెలియక ఏం చేస్తారంటే వాటిని ఏం చేయాలో తెలియక వాటిని అయితే వేస్ట్ చేస్తూ ఉంటారు. అలా వేస్ట్ చేయకుండా ఇలా చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. మిగిలిపోయినాయి ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఖరాబ్ అయినాయి అన్న ఫీలింగ్ కూడా మనకు ఉండదు. చూడండి, ఆడవాళ్ళం అన్నాక కొన్నిటినైతే ఇలా పొదుపుగా చేసుకొని
మనమైతే తింటూ ఉంటాము. చూడండి, ఈరోజు కూడా నేను కూడా ఇడ్లీలు వేస్ట్ చేయకుండా పడేయకుండా మరి వాటిని అయితే మంచిగా ఉప్మా చేసుకొని ఇలా బాగా ఆకలి మీద ఉన్నందుకు ఈ ఉప్మా కూడా చాలా టేస్ట్ అయింది, చాలా బాగుంది. మొత్తం మీద చూడండి, ఒక మంచి చక్కటి ఉప్మా అయితే ఈరోజైతే నేనైతే చేసుకొని టేస్టీగా అయితే తినేసిన. మరి మీరు కూడా మీ ఇళ్ళల్లో ఇలా వేస్ట్ కాకుండా ఉండాలంటే కొన్ని చేసిన ఐటమ్స్ ఐడియాతోటి ఇలా ఏదో ఒక రూపాన చేసుకొని తినండి. టేస్ట్ చాలా బాగుంటుంది, వేస్ట్ కాకుండా ఉంటుంది. మొత్తం మీద అయితే ఈరోజైతే నేనైతే ఒక మంచి టేస్టీ ఉప్మా అయితే తినేసిన. మళ్ళీ ఎప్పుడన్నా ఒకసారి ఇడ్లీలు మిగిలినప్పుడు ఏదో ఒక రకం ఐడియాని మళ్ళీ చేసేసుకుందాము, ఉప్మా కాకుండా. మరి మొత్తం మీద అయితే ఈరోజైతే ఇడ్లీతో ఉప్మా టేస్ట్ చాలా బాగుంది. మరి మీరు కూడా ఏదో విధంగా చేసుకొని తినండి. మరి ఈ వీడియోని చూసి మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరి నెక్స్ట్ వీడియో టేస్టీ ఫుడ్తో మంచి వంటతో మీ ముందైతే ఉంటాను నేనైతే. చూడండి, మరి నా వీడియో చూసి అలా వదిలేయకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నా వీడియో చూసి నచ్చినా నచ్చకపోయినా కామెంట్ పెట్టండి. మీరు కామెంట్ పెడితేనే మరి నా వీడియో ఎలా ఉంది అనేది నాకు తెలుస్తుంది. మరి మీరు అలా కామెంట్ పెడతారని నేను అనుకుంటున్నాను. చూడండి, మొత్తం మీద అయితే ఒక మంచి మిగిలిపోయిన ఇడ్లీతో ఒక మంచి ఉప్మా చేసుకొని తినేసి చూడండి, చక్కగా పూర్తిగా చాలా రుచికరంగా ఉంది కాబట్టి ఇది ఇడ్లీని అయితే పూర్తిగా తినేసి చక్కగా నీళ్ళు అయితే తాగేస్తున్నాను. మరి ఒక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.